ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 44వ జాతీయ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. నిత్యం ఏదో ఒకచోట దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనదారుల అతివేగం కారణంగా ప్రధాన కూడళ్లు, యూటర్నులు ప్రమాదాలకు కేంద్రంగా మారుతున్నాయి. దేశంలోనే పొడవైన రహదారి అయిన 44వ జాతీయ రహదారిపై ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో ఈ జాతీయ రహదారిపై ప్రయాణించాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 130 కిలోమీటర్ల మేర హైవే విస్తరించి ఉండగా అధికారులు 27 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. గ్రామాలు, పట్టణాల నుంచి వచ్చే రోడ్లు, జాతీయ రహదారిని కలిపే చోట ఎలాంటి సూచికలు, సర్వీస్ రోడ్లు, సిగ్నళ్లు లేక ప్రమాదాలకు అడ్డాగా మారుతున్నాయి. ప్రధాన కూడళ్లు, యూటర్న్ల వద్ద పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలి వర్షాలకు క్యాసంపల్లి నుంచి బిక్కనూరు వరకు 80కి పైగా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు బాగానే ఉందని గమనించకుండా అతివేగంగా వస్తున్న వాహనాలు ప్రమాదాలు బారిన పడుతున్నాయి. ఇటీవల జంగంపల్లి వద్ద స్కూటీని లారీ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రహదారిపై ఉన్న 27 బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి ఉదాహరణ మొన్న చేవెళ్ల ఘటన. అక్కడ 19 మంది చనిపోయారు. దానికి మెయిన్ కారణం ఈ బ్లాక్ స్పాట్స్ అనేది మరి చేయకపోవడమే కారణము. ఇది నేషనల్ హైవే 44, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మరి బ్రిడ్జెస్ లేవు, కనీసం సర్వీస్ రోడ్ లేవు. మరి ఇక్కడే కాదు, డిచ్పల్లే కాదు, కామారెడ్డి నుంచి పడితే ఇక్కడ ఆర్మూర్ దాకా, నిర్మల్ దాకా అసలు ఎక్కడ కూడా మరి ఈ బ్లాక్ స్పాట్స్ అనేది మరి గుర్తించకపోవడమే దీనికి ప్రధాన కారణం. దయచేసి ఇప్పటికైనా మరి గమనించి ఈ బ్లాక్ స్పాట్స్ ఎక్కడున్నాయో అక్కడ మొత్తం కూడా కట్టుదిట్టమైన భద్రతలు, తర్వాత మరి సదుపాయాలు కల్పించాలని మేము వేడుకుంటున్నాం. మస్తు యాక్సిడెంట్ అయినాయి. మెంటస్ పిల్లలు అయితే 3-4 చచ్చిపోయారు. రామడుగు రేకుల పిల్లలు 2 చచ్చిపోయారు. అట్లే అన్నదమ్ములు. ఎప్పటి సందు 10 ఏళ్ళ సంది అప్పటి సంది బ్రిడ్జ్ ఎత్తమని ఇది వరకు చేయలేరు. సరిగా లైట్లు ఉన్నాయి, ఇక్కడ సిగ్నల్ ఉన్నాయి. రాత్రికి ఓళ్ళు ఉండరు. పోలీసులు వస్తారు, అటు బండ పెట్టుకుని ఇటు పోతారు, అటు వస్తారు, ఓళ్ళు చూస్తారు. దానికి మస్తు మంది పోయినాయి, మస్తు మంది దెబ్బలు తాకినాయి. బ్రిడ్జి తొందరగా అవుతాడు చూడండి సార్. హైవే రోడ్డు అయిన నుంచి పిట్టలు చచ్చిపోతున్నారు. ఈ బ్రిడ్జిని తప్పకుండా చేయాలని కోరుతున్నాను. సదాశివనగర్ మండలంలో రహదారిపైకి వచ్చే గ్రామాల జంక్షన్లన్నీ బ్లాక్ స్పాట్లుగానే ఉన్నాయి. నిజామాబాద్ నుంచి హైదరాబాద్, కామారెడ్డికి వెళ్లే వాహనాలన్నీ డిచ్పల్లి వద్ద జాతీయ రహదారిపైకి వస్తూ ఉంటాయి. ఇక్కడున్న మూలమలుపు వద్ద గతంలో బస్సు, హైడ్రోక్లోరిక్ ఆమ్లం ట్యాంకర్ బోల్తా పడ్డాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో 130 కిలోమీటర్ల మేర మార్గంలో హెచ్చరిక బోర్డులు కరువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన సర్వీస్ రోడ్లతో పాటు గ్రామాలకు వెళ్లే చోట్ల పై వంతెనలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో ఏర్పడిన భారీ గుంతలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు. ఈ హైవేకు సగం సర్వీస్ రోడ్లు లేవు. బండ్లు పోతే డైరెక్ట్ హైవే ఎక్కి ఇట్లా యూటర్న్లు తీసుకొని రావాలా. బైకర్స్ వస్తే కార్ స్పీడ్ ఎక్స్పర్ట్ చేయక వాళ్ళకు ముసలోళ్ళు, ముదిగోళ్ళు, ఉన్నోళ్ళు వాళ్ళకి తగిలిందంటే కదా చచ్చిపోతున్నారా. సర్వీస్ రోడ్ పోసి మా ప్రాణాలు కాపాడాలని మేము కోరుకుంటున్నాము. కామారెడ్డి దగ్గర వరదతోటి రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి. ఆడ కూడా ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి. అతి త్వరలో శుద్ధి తీసుకొని మంచిగా రోడ్లు మళ్ళీ అన్నీ పలిగిపోయినాయి, కూడా మెయింటెనెన్స్ లేదు. ఎక్కడ గొంతలు చూస్తే అక్కడనే చెట్లు కనిపిస్తలేవు, రోడ్ మీద సాఫ్ సఫాయి లేదు. అందుకోసము దీన్ని కూడా మెయింటెనెన్స్ చేయాలని మీ అందరూ కోరుకుంటున్నాం. జాతీయ రహదారి పైన అనేకంగా ఇవాళ రోడ్ యాక్సిడెంట్లు జరుగుతున్న పరిస్థితి ఉంది. అధికారులు ఉంటారో వాళ్ళ పర్యవేక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. దాంతో పాటుగా కేంద్ర ప్రభుత్వము, దాంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నేషనల్ హైవేల అభివృద్ధి కొరకు కూడా ప్రయత్నం చేయడంతో పాటుగా ఈ ఏదైతే ప్రమాదాలు జరుగుతున్నాయో హాట్స్పాట్లను గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఆ హాట్స్పాట్లను గుర్తించి ప్రజలకు అవగాహన కూడా ప్రభుత్వాలు కల్పించేటట్టుగా చూసుకోవాలి. అధికారులు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి వాహనదారులకు అవగాహన కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.